ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. చీకటి చాలా భయంకరమైంది. అలాంటి భయంకరమైన చీకట్లోనే ఆ ప్రజలు ఎన్నో ఏండ్లు గడిపారు. లైట్ అంటే కేవలం సూర్యుడు మాత్రమే అనుకునే వాళ్ళకి జీవితాల్లో ఒక సరికొత్త వెలుగు వెలిగింది. చీకట్లో మగ్గిపోయిన గూడెం గ్రామంలోని గిరిజనులకు విద్యుత్తో పాటు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని కూడా అందించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం గ్రామం. ఇదివరకు ఈ చిరునామా అంటే దట్టమైన అడవులు, మౌలిక వసతులు లేని ఒక చిన్న మారుమూల ప్రాంతం. కానీ ఇప్పుడు అక్కడ ఒక చరిత్ర లిఖించబడింది. ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక చొరవతో దశాబ్దాలుగా అక్కడ చీకట్లు అన్నుకున్నటువంటి ఆ గూడెం గ్రామ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి ఆ విద్యుత్తు సరఫరా కళ సాకారమైంది. ఇంకా మన గూడానికి కరెంటు రాదు, మన భవిష్యత్తు ఇంకా అంధకారమే అనుకుంటున్నటువంటి అక్కడి ప్రజలకు పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఒక అద్భుతమైనటువంటి వెలుగు అక్కడ కనిపించింది. ఏకంగా 17 గిరిజన ఆవాసాలకు తొలిసారిగా కరెంటు వచ్చిందండి. చీకట్లో భయం, విద్యార్థుల చదువులకు ఆటంకం, సమాచార లోపం, ఈ సమస్యలన్నీ కూడా ఒక్క సంతకంతో, పవన్ కళ్యాణ్ గారి ఒకే ఒక్క సంతకంతో అక్కడ విద్యుత్తు కాంతులు వెలుగొందుతున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతంలో విద్యుత్తు లైన్లు వేయటం అనేది అంత ఈజీ కాదు. అయినా పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతో ఈ సవాల్ని అధిగమించారు. దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ గ్రామానికి నీళ్లు ఇవ్వాల్సిందే, ఈ గ్రామానికి కరెంటు ఇవ్వాల్సిందే, ఈ గ్రామానికి మౌలిక సదుపాయాలు కల్పించాల్సిందని చెప్పి చాలా గట్టిగా అనుకున్నారు పవన్ కళ్యాణ్. అనుకున్నది వాళ్ళకి హామీ ఇచ్చి దాంట్లో వదిలేలా ఆగ మేఘాల మీద పనులే విధంగా ప్రారంభం చేశారు. 9.6 కిలోమీటర్ల మేర అటవీ మార్గంలో విద్యుత్ లైన్స్ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. గిరిజన ప్రాంతాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అత్యాధునిక హైబ్రిడ్ సోలార్ ఇంకా పవన విద్యుత్ కేంద్రాన్ని కూడా ఇక్కడ నెలకొల్పారు. ఇది స్థిరమైన పర్యావరణ హితమైన విద్యుత్ని అందిస్తుంది. తమ ఇళ్లలో తొలిసారిగా వెలుగు చూసినప్పుడు గూడెం గ్రామస్తుల కళ్ళల్లో నిజంగా 1000 రెట్ల ఆనందం పెరిగింది. ఈ వెలుగులో నింపిన పవన్ కళ్యాణ్ గారికి, కేంద్ర ప్రభుత్వానికి గిరిజనులు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. వారి ఆనందంలో ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్, అరకు జనసేన నేతలు, జన సైనికులు వీళ్ళందరూ కూడా పాల్పంచుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి విజువల్స్ చూడండి. ఆ గిరిజనుల మోము ఎంత సంతోషంతో వెల్లివిరుస్తుందో. ఎప్పుడూ కూడా వాళ్ళు అసలు కరెంటు వస్తుంది, మన ఇంట్లో కరెంటు బల్బు వెలుగుతుంది, మన ఇంట్లో ఫ్యాన్ తిరుగుతుంది, ఇవన్నీ కూడా ఎప్పుడూ ఊహించాల. తొలిసారిగా వాళ్ళ ఇంట్లో చిమ్మ చీకట్లు కమ్మే ఆ ఇళ్లలోకి విద్యుత్తు కాంతులు దగదగ నీలుతూ కనిపిస్తుంటే నిజంగా వాళ్ళ ముఖాలు వెలిగిపోతూ ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఒక మారుమూల గిరిజన గూడెం ఉండేది. దశాబ్దాలుగా అక్కడ అంతా చీకటే, బాహ్య ప్రపంచంతో ఏమాత్రం సంబంధం లేదు. తొలిసారిగా అక్కడ విద్యుత్ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారికి అసలు ఎంత మేము రుణపడి ఉంటాం మా జీవితాంతో అని కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అనంతగిరి మండల కేంద్రానికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో రొంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో 17 ఆవాసాలతో ఆ గ్రామం ఉందండి. కేవలం 17 కుటుంబాలు ఉన్నాయి. మీరు స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నారు చూడండి. గతంలో పవన్ కళ్యాణ్ గారు ఆ గిరిజన గూడెంలో కలిసి వాళ్ళతో ముచ్చటించినటువంటి విజువల్స్ కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఆ అమాయక గూడెం ప్రజల సాధక బాధకాలన్నీ కూడా ఆ రోజు పర్యటనలో విన్నారు. ఆ 17 కుటుంబాలతో మాట్లాడారు. మీరు ఇక్కడ ఎలా ఉంటున్నారు, మీ సమస్యలేంటి, తాగునీరు ఎట్లా ఉంది, ఇక్కడ మీరు ఏం పనులు చేసుకుంటా బతుకుతూ ఉన్నారు, మీకు ఇక్కడ కరెంట్ ఎందుకు లేదు, ఇక్కడ ప్రజాప్రతినిధులు గతంలో వచ్చిన పరిస్థితి ఉందా లేదా, ఏమైనా హామీ ఇచ్చారా, ఎందుకు ఇంకా ఇక్కడ కరెంట్ లేదు, ఇవన్నీ కూడా వారి నుంచి అడిగి తెలుసుకున్నారు. అట్లా మీకు ఎట్టి పరిస్థితుల్లో మీ ఇళ్లలో కరెంటు వస్తుంది, ఆ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను అప్పుడు హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. హామీ ఇచ్చి చాలామంది ప్రజాప్రతినిధులు మర్చిపోతారండి, మళ్ళీ తమ పనుల్లో పడిపోయి మర్చిపోతారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అలాంటి రాజకీయ నాయకుడు కాదు, అలాంటి ప్రజాప్రతినిధి కాదు. ఇచ్చిన మాటకు 100% కట్టుబడి ఆ హామీని పూర్తి చేసే వరకు నిద్రపోడాయన. అందుకే ఆగమేఘాల మీద కేంద్ర ప్రభుత్వం నిధులతో, రాష్ట్ర విద్యుత్ శాఖ సాయంతో ఈ పనిని పూర్తి చేసినటువంటి పరిస్థితి. మొత్తం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు అందుకున్నటువంటి విద్యుత్ శాఖ అధికారులు ఆ 17 కుటుంబాలకు కూడా విద్యుత్ అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. దట్టమైన అడవులు, కొండల గుండా 9.6 కిలోమీటర్ల పొడవున విద్యుత్ లైన్లు వేసి దీనికి 80 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని అంచనా వేశారు. కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నాన్ పీవీజీటీ పథకం ద్వారా కూడా
నిధులు సమకూర్చి ఇవన్నీ కూడా పూర్తి చేశారు. ఒక్కసారి స్క్రీన్ మీద మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు. విద్యుత్తు అందించటానికి అక్కడ కరెంటు పోల్స్, ఆ వైర్లన్నీ కూడా ఆగమేఘాల మీద ఏ విధంగా చేస్తూ ఉన్నారో స్పష్టంగా మనం చూడొచ్చు. అక్కడతో ఆగకుండా పిఎం జన్మన్ పథకం కింద 10,22,000 రూపాయలతో సోలార్ పవన విద్యుత్తో పనిచేసే హైబ్రిడ్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. అక్కడ గిరిజన గ్రామాల్లో ఈ తరహా గ్రిడ్ వ్యవస్థను నెలకొల్పటం ఇదే ఫస్ట్ టైం. తమ గ్రామంలో విద్యుత్తు వెలుగులు చూడటంతో గూడెం ప్రజలు చాలా ఆనందపడిపోతున్నారు. తమ ఇళ్లలో కాంతులు నింపిన పవన్ కళ్యాణ్ గారికి, కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి జనసేన నాయకులతో కూడా వాళ్ళు ధన్యవాదాలు తెలియజేశారు. ఎందుకంటే ఎప్పటికప్పుడు పనులు పర్యవేక్షించింది వాళ్ళే. అధికారులతో సమన్వయం చేసుకొని, అధికారులతో ఎప్పటికప్పుడు టచ్లోకి వెళ్ళి ఈరోజు పనులు ఎంతవరకు వచ్చినాయి, మొత్తం పూర్తిగా అవడానికి ఎంత సమయం పడుతుంది, ఇవన్నీ కూడా ఒక కోఆర్డినేట్ చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేసి ఆ 17 కుటుంబాల గిరిజన ప్రజలకి అండగా నిలబడి ఇచ్చిన మాట ప్రకారం విద్యుత్తుని అందించిన పరిస్థితి. ఆ 17 కుటుంబాల ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ ఇంటికి కరెంటు రావడంతో వాళ్ళు నిజంగా ఈ కరెంట్ ఇంకా మా ఇళ్లలో చూడలేమేమో, ఇక ఈ జీవితానికి కరెంట్ లేదేమో అనుకున్న వాళ్ళకి ఒక్కసారిగా వెలుగులు కనిపించడంతో చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిన్ననే ప్రారంభమైంది. అంటే కార్తీక పౌర్ణమి రోజు ఆకాశంలో నిండు చంద్రుడు వెలుగులు ఒకవైపు, మరొక వైపు తమ ఇళ్లలో విద్యుత్ కాంతులు రెండూ ఒకేసారి చూసేసరికి వాళ్ళ ఆనందం రెట్టింపైంది. పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు.